అంటే దేవుడు సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా లోకాన్ని విడిచిపెట్టలేక నాశనం అయిపోతున్న వాళ్ళు ఉంటారు. నీకు బాప్తిసం తీసుకున్నావంటే నిన్ను పరిశుద్ధిని చేశాడు, తన కుటుంబంలోకి నేను చేర్చుకున్నాడు. దేవుడి కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఎంత భయంతో ఉండాలండి. దేవుడు నన్ను ఇందులో చేర్చుకున్నాడండి, సంఘంలోకి. దేవుడు తన కుమారుడు రక్తంతో నా పాపాలు కడిగాడండి, నేను ఇక తప్పులు చేయకూడదండి, నేరాలు చేయకూడదండి, పాపాలు చేయకూడదండి, వాక్యానికి దూరంగా ఉండకూడదని అందరూ భయపడుతూ బ్రతకాలి. కానీ ఎవరికొంది ఈరోజు ఆ భయం? బాప్తిసమే, గూడే చేసే పాపాలే. ఇలా అంటే మనం పొందుకున్న స్థానం ఏంటో మనకు తెలియనప్పుడు మనకి పొగరెక్కిపోతాం. దేవుని కుటుంబంలోకి వచ్చి కూడా పాపం చేస్తున్నావంటే దేవుడు రక్తాన్ని నీచమైన దానిగా చూస్తున్నావా? నీచంగా ఎంచుతున్నావా ఆయన ఇచ్చిన రక్షణని? ఎంత కష్టపడితే నీకు ఆ రక్షణ వచ్చిందో తెలుసా? నిన్ను రక్షించడానికి ఈ సిలువలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా? అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడి నిన్ను రక్షిస్తే నువ్వు తిరిగి వాళ్ళ లోకంలోకి వెళ్ళి పాపం చేస్తున్నావు అంటే నువ్వు పొందుకున్న రక్షణ ఎంత చీపుగా చూస్తున్నావు, నువ్వు ఎంత కించపరుస్తున్నావు దాన్ని. అది నిబంధన రక్తం. అది రక్తం దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడే నీతో నిబంధన చేశాడు, ఇక మీదట నువ్వు లోకానికి పాపానికి దూరంగా ఉంటావా అంటే ఉంటాము అని ఒప్పుకునే కదండి మనం అక్కడికి వచ్చాం. దేనికి? బాప్తిస్మానికి. మరి అలా ఒప్పుకున్న తర్వాత మరలా నువ్వు తప్పులు చేస్తున్నావు, మరలా నువ్వు పాపాలు చేస్తున్నావు అంటే సేమ్ ఆగరుకున్న గర్వపు స్వభావమే మనకే వచ్చింది. సంఘంలోనికి వచ్చిన తర్వాత, ఈ కుటుంబంలోకి చేరిన తర్వాత మనము తప్పులు, నేరాలు, వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే మనలోని కూడా పొగరొచ్చింది.